హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్. మీరు చూస్తుంది అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న చూపించాను కదా, హెల్మెట్కి మౌంట్ ఎలా ఫిట్ చేయాలి అనేది, దానికి సంబంధించిన వీడియో అనమాట. దాని టెస్ట్ డ్రైవ్ కోసం వచ్చేసి హెల్మెట్కి మౌంట్ ఫిక్స్ చేసుకొని ఎలా వస్తుంది వీడియో అని చెప్పి చూడాలని చెప్పి అనుకున్నాను. అది మీకు చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఒక టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాను. అనేది ఈవినింగ్ టైంలో చేయాలనుకున్నాను, కానీ నాకు డైలీ వర్క్ ఉండడం వల్ల కుదరట్లేదు. అందుకని చెప్పేసి మార్నింగే చేసేసాను. ఒక 11:30 ఆ మధ్యన ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి హైవేకి దగ్గరలో కమలపాడు అని చెప్పేసి ఉందన్నమాట ఊరు. అక్కడ వచ్చేసి అబ్రేడిపల్లి చెరువు అని చెప్పేసి ఉంది. దాన్ని వెంకటాపురం చెరువు అని చెప్పి కూడా అంటారు. అది వచ్చేసి మా ఊరు నుంచి ఒక 5 or 6 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం వెళ్ళేంత వరకు చూద్దాం ఎలా ఉంటుందో, బాగుంటుంది, మీకు ఎలా కనిపిస్తుందో చూపిద్దామనే దాంతో వెళ్తూ ఉన్నాను అనమాట. మౌంట్ తగిన చాలా ఫ్లెక్సిబుల్గానే ఉంది. ఎక్కడ తగిన ఫోన్ కింద పడ్డం కానీ షేక్ అవ్వడం కానీ తగిన ఏం లేదు. చాలా స్టడీగానే ఉంది. వెళ్తుంటే కానీ ఈ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీకు ఒక సైడ్లో గుడి కనిపిస్తుంది కదా, అదే పేరండాళ్ళమ్మ గుడి అంటారనమాట. మా ఊరి దగ్గరలో చాలా ఫేమస్ టెంపుల్ పేరండాళ్ళమ్మ గుడి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ చెరువులో వచ్చేసి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే, ఇయర్లో ఒకసారి గణేష్ నిమజ్జనం అనేది జరుగుతుంది అనమాట. మా ఊరి దగ్గరలో ఉన్న చెరువు అయితే ఇది ఒక్కటే. అప్పుడు మా ఊరిలో ఉన్న గణేష్లన్నీ ఈ చెరువులోనే నిమజ్జనం చేస్తారు. ఇది వచ్చేసి కమలపాడు రోడ్వే అనమాట. ఇంతకుముందు అయితే ఈ రోడ్లు అయితే బాగుండేది కాదు, ఇప్పుడు చాలా అద్భుతంగా వేశారు. ఇట్లా చాలా బాగుంటుంది రోడ్డు. ఈవినింగ్ టైం కానీ పచ్చటి పొలాలు ఉంటాయి పక్కన, చాలా బాగుంటుంది అనమాట ఈ రోడ్డు. అందుకే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దామని చెప్పేసి ఈవినింగ్ టైం చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను, కానీ కుదరటం లేదు. అందుకని చెప్పేసి వెళ్తా ఉన్నాను అనమాట. ఇక్కడ ఫ్లాట్స్ కూడా చాలానే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక చూడండి. ఇది వెంకటాపురం దగ్గర అనమాట. ఫ్లాట్స్ అయితే చాలానే ఉన్నాయి, ఖాళీ ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఈ రూట్లో అద్భుతంగా ఉంటాయి ఫ్లాట్స్. కానీ ఇంకా అయితే ఏమైతే రెడీ కాలేదు. చూడండి, అన్ని పచ్చటి పొలాల మధ్యన ఇంకా కొంచెం ఈ రోడ్లో వచ్చిన ప్రతిసారి నాకు ఎన్నో మెమొరబుల్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడన్నా మేము పార్టీస్ చేసుకోవాలంటే ఈ రోడ్లోనే చేసుకుంటూ ఉంటాము. చాలా బాగుంటుంది ఈ రోడ్డు. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా కూడా ఉంటుంది. వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది కాసిరెడ్డి ఆశ్రమం. దీని పక్కన కూడా ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ ఏరియా దగ్గర ఫ్లాట్స్ అన్నీ చాలా బాగా వేశారు. మీకు ఎవరికైనా కావాలనుకుంటుంటే వెళ్ళి తీసుకోండి. పైన కనిపిస్తుంది కదా అబ్రేడిపల్లి చెరువు అని చెప్పేసి, లేదంటే వెంకటాపురం చెరువు అంటారనమాట. కొంచెం టర్నింగ్ తీసుకోగానే ఇంకా కొంచెం దూరంలో వెళ్తేనే చెరువు వచ్చేస్తుంది. చూడండి, ఆ చెరువు చూపిస్తాను. ఇంకా వెళ్తూనే ఉన్నాం అనమాట. చాలాసేపు పట్టింది వీడియో తీయడానికి. దీంట్లో ఇంకేం మాట్లాడాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ వాయిస్ ఓవర్ ఎంతసేపు వెళ్ళాలని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను. ఇంకొచ్చేసి టర్నింగ్ తీసుకున్న తర్వాత ఇట్లా కొంచెం లోపలికి వెళ్తే కానీ చెరువు ఇంతకుముందు అయితే ఒక వీడియో ఉండేది. ఆ వీడియోస్ అయితే పెట్టలేదు. అక్కడ చిన్న కాలువలకు పారేదనమాట. ఇప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం. పారే నీళ్ళు ఆ చెరువువే వచ్చేటివి. చాలా అద్భుతంగా ఉండేదనమాట. పిల్లలు ఆడుకోవడానికి కానీ ఏమన్నా పిల్లలు ఆడుకోవడానికి, చిన్న పిల్లలు ఆడుకోవడానికి నీళ్ళు పారేటం అనమాట మోకాల వరకు. చాలా బాగుండేది. ఇప్పుడైతే దానిపైన బ్రిడ్జి కట్టేశారు. అందుకని చెప్పేసి వెళ్ళడానికి అయితే లేదు. వెళ్ళడానికి అయితే ఉంది కానీ ఆడుకోవడానికి అయితే లేదనమాట. కిందకి దిగి కొంచెం దూరం వెళ్తే ఇంకా చెరువు వచ్చేస్తుంది. ఇవన్నీ గణేష్ నిమజ్జనం అప్పుడైతే ఫుల్ అయిపోతాయి. ట్రాక్టర్స్తో, ఆటోస్తో పిల్లలు అంతా వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ కరోనా టైంలో అయితే వాన రైన్ పడినప్పుడు అయితే ఈ రోడ్ అంతా రెయిన్ వచ్చేసింది అనమాట. అప్పుడైతే మేము చాలా బాగా ఆడుకున్నాము. ఇప్పుడైతే అంత రెయిన్ లేదు, అంత వాన లేదు. వాన వస్తుంది కానీ ఈ చెరువుకి అయితే నీళ్ళు రావట్లేదు అనమాట. ఈ బ్రిడ్జికి అంతా మొత్తం ఓపెన్లో రోడ్డు మీదకి అంతా నీళ్ళు వచ్చేసేటివి. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా హోటల్, ఆ హోటల్ దగ్గరికి ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాము. లెఫ్ట్ సైడ్లో పైన కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. మనం అక్కడి నుంచే మనము కొంచెం ముందు దూరకు వెళ్తేనే గణేష్ నిమజ్జనం ఘాట్ వస్తుంది అనమాట. ఇంకంత దూరం అయితే వెళ్ళలేదు. ఇక్కడ కొంచెం మీకు ఈ హోటల్ చూపిద్దామని చెప్పి అనుకుని ఇది కొత్తగా పెట్టారనమాట హోటల్, కానీ ఓపెనింగ్ అయితే కాలేదు. ఆ హోటల్ చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను.
ఇదే ఆ హోటల్. ఇది చెరువు పైన కట్టారనమాట. కానీ ఎందుకో ఓపెన్ అయితే కాలేదు ఈ హోటల్. ఎందుకు ఓపెన్ కాలేదు అనేది అర్థం కాలేదు నాకు కూడా. ఈ హోటల్ కానీ ఓపెన్ అయితే కానీ చాలా అద్భుతంగా ఉండేది. చెరువు దగ్గర చాలా బాగుంటుంది లొకేషన్. చూడండి, చెరువు చాలా పెద్ద చెరువు అనమాట ఇది. ఈ హట్స్ కానీ ఈ హోటల్ కానీ అంబియన్స్ కానీ చాలా సూపర్గా ఉండేది మేము చూడడానికి. కానీ ఏం చేద్దాం, హోటల్ అయితే ఓపెన్ కాలేదు. అంతా ఆల్మోస్ట్ అయితే అంతా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ఉండుంటే వర్క్ ఉంటే కానీ అయిపోయి ఉండేది హోటల్. కానీ ఎందుకు ఓపెన్ కాలేదు. చూడండి ఈ వ్యూ అంతా గిన ఈవినింగ్ టైం అయితే గిన సన్సెట్ సూపర్గా ఉంటుంది. మార్నింగ్ టైం కూడా సన్ రైజ్ కూడా సూపర్గా ఉంటుంది. మార్నింగ్ టైం ఈవినింగ్ టైంలో అయితే నాకు కుదరట్లేదు, ఎందుకంటే టైం కుదరట్లేదు వర్క్ వల్ల. అందుకే వీడియోస్ కూడా కొంచెం లేట్గా వస్తున్నాయి. ఇక్కడ చేపలను కూడా పడుతున్నారు చూడండి. కొంచెం ముందర పిల్లలంతా వచ్చేసి చూడండి చేపలు ఎలా పడుతున్నారో. చెరువు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈవినింగ్ టైమ్స్ అయితే కన్నా ఆల్మోస్ట్ జనాలంతా సండేస్ కానీ వీక్ డేస్ కానీ ఎవరైనా ఉంటే కన్నా ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి ఫోటో షూట్స్ కానీ పిక్నిక్లా చేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. పిల్లలతో వస్తే కన్నా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్కి బాగా ఆడుకుంటారు అనమాట. సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి బాగా ఉంటుంది అనమాట మనం వెళ్ళి చూడడానికి కూడా. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.